ముందుగా ఈరోజు ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతికి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉమ్, ఈ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ప్రక్షాళన అనే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకొస్తున్నారో అన్ని రకాలైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వార్డు మెంబర్ దగ్గర నుండి ఎంపీటీసీ దగ్గర నుండి జెడ్పీటీసీ దగ్గర నుండి మిగతా అందరి దగ్గర నుండి ఒకటే చోట పరిపాలన సాగిస్తే గ్రామ స్వరాజ్యం నిర్మాణం అవుతుంది, గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేస్తున్నారో ఆ ఉమ్, అభిప్రాయాన్ని మేము కూడా ఏకీభవిస్తాం. కాకపోతే ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి, ప్రజలు ఏమి కోరుకుంటా ఉన్నారు, అసలు ఒకే చోట నుండి ప్రజాప్రతినిధుల దగ్గర నుండి చిన్న ఎంప్లాయ్ దగ్గర నుండి పెద్ద ఎంప్లాయ్ వరకు ఒకటే చోట పారదర్శకమైనటువంటి పరిపాలన చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, సంస్కరణ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు పడతాయి అని చెప్పడానికి మీరు ఏ రకమైనటువంటి విధి విధానాలు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు. ఉమ్, ఎందుకంటే ఆ, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సంస్కరణలు ప్రారంభం చేస్తాము అని అంటే గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 వరకు కూడా తన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి పరిపాలన తీసుకొస్తాను అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిపాలన తీసుకొని వస్తాను అని చెప్పేసి ఉమ్, వాలంటీర్ వ్యవస్థను స్థాపించి తర్వాత సచివాలయాల్ని ఏర్పాటు చేసి ఈరోజు సచివాలయంలో కేవలం 2,000 మంది జనాభా ప్రాతిపదికన చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అదే జనాభా ప్రాతిపదికనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 జనాభాకి ఒక సచివాలయం చొప్పున ఒక ఉమ్, సచివాలయానికి 10 నుండి 12 మంది సచివాలయం ఉద్యోగస్తుల చొప్పున ఏర్పాటు చేసి ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు. అది కూడా ఇంటి వద్దకే పరిపాలన అన్నట్టు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి కానీ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే, లేదు ఒక హెల్త్ సర్టిఫికేట్ ఏదైనా కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్, కానీ ఈరోజు ఒక సచివాలయం ఏర్పడిన తర్వాత సచివాలయాలకి ప్రజలు నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా 1 నుండి వారం లోపలనే మొత్తం సర్టిఫికేట్లు ఇంటికి చేరుకునేటువంటి పద్ధతిని ఈరోజు ప్రవేశపెట్టినారు. కాబట్టి అలాంటి విధి విధానాలు ప్రజలు ఏదైనా కానివ్వండి, పన్ను చెల్లింపులు కానివ్వండి, లేదంటే మిగతా ఏవైనా గ్రామ అవసరాలు ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు ఆ, అద్భుతంగా పరిపాలన సాగించే విధంగా అడుగులు ముందుకు జరిగినాయి. కానీ ఈరోజు సంస్కరణలు చేస్తాము అని అంటున్నారు. ఆ సంస్కరణలు ఏ రకమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాయి ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల గుండెల నుండి తుడిచిపెట్టుకొని పోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, లేదు అంటే కూటమి యొక్క పరిపాలన మార్పును జనాలకి అంటగట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా, ఏ రకమైనటువంటి విధి విధానాలను దాన్ని మీరు తీసుకొని రాబోతా ఉన్నారు. ఇప్పుడు వరకు గ్రేడింగ్ చేయాలని గ్రేడ్ గా కొన్ని గ్రేడ్లుగా విభజించాలి అని అన్నారు. ఏ ఉమ్, రకమైనటువంటి గ్రేడ్లుగా విభజించాలి, ఏ రకమైనటువంటి పంచాయతీలను ఎన్ని రకాలైనటువంటి గ్రేడ్లుగా విభజించాలి, తర్వాత ఇంతమంది జనాభా ప్రాతిపదికన తీసుకొని వస్తాము అని ఏది కూలంకషంగా ప్రజలకు విన్నవించలేదు. ఉమ్. అదే విధంగా వచ్చేసి క్లస్టర్ అంటే ఏంది, అది కాదు క్లస్టర్ యొక్క విజయలక్ష్మి గారు, జనాభా ముందుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టు డెఫినెట్గా గ్రామ స్వరాజ్యం కావాలి, గాంధీజీ కలకిన గ్రామ స్వరాజ్యం రావాలి, ఇప్పుడు అది సాధించాలని ప్రతి నాయకులు వచ్చేమని చెప్తూనే ఉంటారు. అసలు ఆ వ్యవస్థలే ఎవరికి వారని చందంగా ఎక్కడికక్కడే ఉన్న తరుణంలో ఇప్పుడు వాళ్ళందరినీ ముందు ఒగ్గొడుగు కింద తీసుకొస్తాయి కదా. ఇప్పుడు మీరు అనుకున్నవి కానీ మనం అనుకునేవి కానీ జరిగేవి. సచివాలయ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అన్న ఒకటి చెప్పండి. ఉమ్, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయంలో సెక్రటరీ ఉంటారు, సచివాలయంలో ఎంపీటీసీ ఉంటారు, ఒక ఎంఆర్ఓకి అనుగుణంగా ఉంటుంది, ఒక జెడ్పీటీసీ అనుగుణంగా పనిచేస్తుంది, ఒక ఎమ్మెల్యేకి అనుగుణంగా పనిచేస్తుంది, ఒక ఎంపీకి అనుగుణంగా పనిచేస్తుంది. ఉమ్, ఇప్పుడు ఇందాక సాంబశివరావు అన్న చెప్పినట్లు ఒకే ఆఫీసు ఒకే ప్రాంగణంలో కూర్చుంటే పరిపాలన బాగా సాగుతుంది అనే దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే అది ప్రజలు కూడా ఏకీభవించరు.
ఒకే ప్రాంగణంలో ఉండకపోయినా కూడా అది వ్యవస్థ అనేది కంపల్సరీగా ఒక ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ని ఆధారంగా చేసుకొని పరిపాలన సాగుతుందో ఎక్కడ కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు లేకపోతే పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? అదే విధంగా ఒక ఎంప్లాయీ లేకపోతే, ఒక పర్మనెంట్ ఎంప్లాయీ లేకపోతే పరిపాలన సాగే విధానం ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కంపల్సరీగా అది ఉన్నత స్థాయిగా చదువుకొని విద్యార్థులుగా చదువుకొని ఒక గవర్నమెంట్ పోస్ట్ తీసుకొని వచ్చుకున్నటువంటి మేధావులు ఉన్నటువంటి వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ. కాబట్టి సచివాలయం వ్యవస్థలో ఖచ్చితంగా కూడా పరిపాలన ఆశాజనకంగానే సాగుతోంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఏదైతే ఉందో అది కూటమి మార్క్ రాజకీయాన్ని మార్చబోతుందా, లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఏదైనా వేరేగా కొత్తగా ఉందా అని ఆలోచించే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మార్కు ఒకటే కనపడుతుందా, కూటమి మార్కు కనపడుతుందా అనేది ముందు మేము కూడా తెలుసుకోవాలనే రైట్ అండి. ఎస్ 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 సాంబశివరావు గారు